సహజ నటి అనే బిరుదు మీకు వచ్చిన టైం నుంచి మీ ప్రస్థానం ఎలా మారింది, తర్వాత ఇన్ని సినిమాలు చేసినా అంటే అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే చేశారు. మీకు బాగా మనసుకి మీ మనసును దోచేసిన క్యారెక్టర్ ఇప్పటికీ మీరు ఫాండ్గా చెప్పుకునే క్యారెక్టర్ ఏమిటి మీరు వేసిన మాటలు? సహజ నటి ఎప్పుడు వచ్చిందో నాకే తెలియదు, ఎప్పుడో వచ్చింది అది సడన్గా టైటిల్స్లో, నేను అడిగి వేయించుకోలేదు. సో ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వాట్ వెదర్ ఏమున్నా కూడా లేకపోయినా పర్లేదండి. ఇది అది ఏమి లేకపోయినా పర్వాలేదు. ఇండస్ట్రీ ఇస్ మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఫర్ అ ఉమెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొన్ని విషయాలు వెన్ యూ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్ బయట ఊహించే అంత సీన్ లేదు ఇక్కడ. బట్ ఎస్, డెఫినెట్గా విమెన్ తక్కువగా, ఎందుకంటే వాళ్ళు బిరుదులు వేసిన 10 సార్లు వాళ్ళు అడగాలి, ఏమండి మాకు ఇచ్చారండి వేసుకోండి. అదే ఒక డాక్టరేట్ ఒక హీరోయిన్కి వస్తే వాళ్ళు ఫంక్షన్ చేయరు. సో ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఆ విధంగా అయితే ఉంది 100%. అదే ఒక హీరోకి వచ్చింది అనుకోండి, వెంటనే ఫంక్షన్లు పెద్ద ఇదిగా పెట్టేస్తారు. ఫర్ అ ఉమెన్ యూ సీ దేర్ ఇస్ నో ఫంక్షన్ ఫర్ ఎనీ ఉమెన్. హీరోలు కుళ్ళుకునేవారు మిమ్మల్ని చూసి, అంటే మీ యాక్టింగ్ ఏం వాళ్ళ పోటీ ఉండేది, కుళ్ళుకునేదంతా ఉండదు. కృష్ణరాజు గారు ఉన్నారు, ఓ తను అంత బాగా చేస్తే నాకు ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. ఎంత గొప్ప వాళ్ళంటే మా హీరోస్. అప్పుడు నాగేశ్వరరావు గారు ఒక స్టేజ్లో ఏదన్నా నా షాట్ ఉండేటప్పుడు ఆయనకు అనిపించేదంట, ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్గా చేసినది, ఏమిటి ఈ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏమిటి. ఆయన బయటకు వెళ్ళి కూర్చోవచ్చు, బట్ ఆయన అన్నారు సెట్లో ఒక్కొక్కప్పుడు నేను బయటకు వెళ్ళకుండా, ఆ షాట్ లేకపోయినా జయసుధ చేసినప్పుడు నేను సీన్స్ చూస్తున్నాను, ఎందుకు పోటీగా చేస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. దట్ ఈస్ సీ గ్రేట్ యాక్టర్. ఆయన మాట్లాడేటప్పుడు అంత గొప్పగా ఉంటుంది, అది వినడానికి నిజంగా మనకి అంతకంటే పెద్ద అవార్డ్స్ ఏం కావాలి. అండ్ శ్రీనాథ కవి సార్వభౌమ సినిమా చేసేటప్పుడు సేమ్ థింగ్. రామారావు గారు ఒక షాట్ నాకు తీసిన తర్వాత ఆయన షాట్ ముందు తీశారు, తర్వాత నాకు తీశారు. నా కౌంటర్ షాట్ తీసిన తర్వాత రామారావు గారు మళ్ళీ 1 more అని నాకు చెప్పారు, జయసు గారు ఇంతకుముందు తీసిన షాట్ మళ్ళీ తీయండి బాపు గారిని అడిగాను, మీరు నాకంటే బాగా చేసినట్టు అనిపించింది నాకు, అది మీకు ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఆన్ పార్ అని అన్నప్పుడు నిజంగా అంతకంటే కావాల్సింది ఏమనిపిస్తుంది నాకు. సో దోస్ వర్ ద హీరోస్, మా హీరోస్, అలాంటి హీరోస్. మీరు ఎవరిని చూసి పోటీ పడేవారు కాదు, కానీ మిమ్మల్ని చూసి పోటీ పడి ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయా హీరోయిన్లు? శ్రీదేవి గానీ, జయప్రద తెలియదు కదా, మనకేం తెలియదు. మీరందరూ హౌ డు యు బి, అంటే ఫ్రెండ్స్ లా ఉండేవారా? జయప్రద నేను బాగానే కలిసిమెలిసి ఉండేవారు ఫ్రెండ్లీగా. శ్రీదేవి యూజువలీ తక్కువ మాట్లాడుతుంది. జయప్రదతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ, అందరితో అంత కలిసిమెలిసి అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా కాలం మిమ్మల్ని కో స్టార్ గా స్వీకరించడానికి ఒక జంక్ ఉండేది అని అంటూ ఉంటారు, ఇస్ ఇట్ రైట్ అండి? అసలు కృష్ణ గారు మామూలుగా ఆడవాళ్ళతో మాట్లాడడం తక్కువ. సో అలాంటి సమయంలో నేను ఆయనకి రిలేటెడ్ కాబట్టి ఇదే నాతో యాక్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. బహుశా ఆయన అందరికంటే నాతో యాక్ట్ చేసినప్పుడే ఎక్కువ ఇబ్బంది పడేవారేమో, as because I'm related to him. అంతే తప్ప వేరే there's nothing. జయసుధ గారు ఏ రంగంలో ఉన్నా అందరికీ మనసు ఉంటుంది. ఆల్ ఆఫ్ us have a heart. ఆ మనసు ఎక్కడో అక్కడ స్పందిస్తూ ఉంటుంది. మీ మనసు స్పందించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఎవరినైనా మీరు ఇష్టపడినప్పుడు కానీ? అంటే లైక్ did you ever fall in love? Oh, so many times. We don't know whether it's love or infatuation, because at certain times, see, when I speak about cricket, naturally you will have, everybody will think oh this cricketer, itanu. That's how we see also as a woman, not only watch cricket but we watch the cricketer also. So his looks also makes a lot of difference to kada. So like that Imran Khan ante chaala ishtam undadi. I was crazy about Imran Khan. మీ మనసు మీరు ఎప్పుడైనా మీరు సంఘర్షణ పడి లేదు బట్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని నిర్ణయించుకుని ఉండొచ్చు, బట్ a lot of people know that what happened to me and previous that story everybody knows, except that definitely it's a serious one. I come out of it and settle down. So except that మనసు కష్టం వస్తుంది జయసుధ గారు ఎప్పుడైనా తలసి వెనక్కి తిరిగి? I don't think, no, అది నాకు నేను ఎప్పటికప్పుడు అక్కడే కదా ఎరేజ్ అయిపోతుంది, లేకపోతే నేను అసలు ఇట్స్ వెరీ డిఫికల్ట్ సంథింగ్ అరే అప్పుడు అని. ఫర్ హ్యూమన్ బీయింగ్ అంత పాజిటివ్ థింకింగ్ లేకపోతే యూ కాంట్ సర్వైవ్.